మహాశివరాత్రి పర్వదినం విశాఖ వాసులకు ఒక ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసే మహాకుంభాభిషేకం 1,08,00,000 శివలింగాల అర్చన 40 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఏడాదికేడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇక్కడికి వచ్చి ఎంతోమంది స్వామిని దర్శించుకుని స్వయంగా అర్చించుకునే సందర్భాలు అయితే ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడికి వచ్చే భక్తులతో వారి మనోభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. చాలా మంచిగా అనిపిస్తుంది. గంగామాత దర్శనమైంది, చాలా ఆనందంగా ఉంది. శంకర్ భగవాన్ అంతా శివుడు అన్ని లింగాలు ఒక మంచిగా విగ్రహ రూపంలో శివలింగంతో అన్ని చిన్న చిన్న శివలింగాలు చేర్చి ఒక మంచి పెద్ద శివలింగంగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. హరే కృష్ణ. ప్రతి సంవత్సరం వస్తున్నాం, మేము శివలింగం దర్శనం చేసుకుంటున్నాం. సుబ్బరామరెడ్డి గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదొక ఈవినింగ్ చాలా మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రజలందరూ బాగా ఇష్టపడుతున్నారు. గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. బాగా చేస్తాను. అది ఎప్పుడు మారిందండి, కొత్తగా ఏముంది, ఎప్పుడు మారుతుంటుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాను. శివ అనుగ్రహం లేనిది అక్కడే మనం వెళ్ళాం, కదలడం. ఎవ్రీ ఇయర్ వస్తాం. బాగుంటాయి సార్, ఇలా అన్ని టెంట్లు స్వయంగా అర్చించడం మేము బాగా అరేంజ్ చేస్తాం. లేదు భవన్ ఎవ్రీ ఇయర్ బాగానే చేస్తారు ఇక్కడ. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేఫ్టీస్కి అరేంజ్ చేసి కానీ ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎవరికైనా సరే కల్పిస్తారు. సో ఎవరైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరైనా సరే వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. క్రమం తప్పకుండా వస్తుంటాం. ఇప్పటికి 14 సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం బాబు. బాగుంది, చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేశారు లాస్ట్ ఇయర్ కన్నా. చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బాగా చేస్తున్నారండి. లాస్ట్ ఇయర్ కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టలేదు. ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కోటిలింగాలు అనేది బీచ్ రోడ్లో పెట్టడం చాలా సంతోషకరం. ఈ సుబ్బరామరెడ్డి గారు ఉన్న రోజులు కూడా ఇది వాళ్ళ మనవడు కూడా చేస్తామనేసి సేమ్ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తామని అన్నారు ఒకరోజు. అదే కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగా. ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారండి. ఈ ప్రతి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అలాగే టౌన్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా విధంగా ఈ శివ స్మరణాలు శివనారాధనలు బాగా ఆర్దిస్తున్నారు. చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు సార్. ఎప్పటికీ కూడా చరిత్రలో ఈ సనాతన ధర్మం అనేది శివసూత్రం అనేది ఎప్పటికీ కూడా గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు కూడా మన విశాఖపట్నంలో చాలా అరుదుగా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఈ సంవత్సరం కిందిసారి అలాగే పసుపుంకాలు పంచిపెట్టుకున్నాను. ఈ సంవత్సరం పేరెంటాల పసుపుంకాలు పంచిపెట్టుకుంటున్నాను. చాలా బాగా ఉన్నది. అప్పుడే మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము చూడటానికి. నేటికి 20 సంవత్సరాలు బట్టి ఇక్కడికి వస్తున్నామండి. నా వయసు ఇప్పుడు 87 సంవత్సరాలు. గురువు గారు అని అంటాము. అందరికీ క్షేమంగా చేస్తాడు, అన్నిట్లుగా చేస్తుంటాము. దీనికి వస్తున్నాము. ఇక్కడ మా మిస్సెస్ పసుపు కుంకుమ నిమిత్తం అందరికీ బొట్లు పెట్టి పువ్వుతో కలిపి పసుపు కుంకుమ ఇస్తున్నామని ఒక అలవాటు. గత 5 సంవత్సరాలు బట్టి ఇక్కడికే వస్తున్నాము. బ్రహ్మాండంగా ఉన్నాయి. మా పన్నెండు పన్నుక్షేత్రాలు అన్నీ చేవి 24 చేసాము, అన్నీ చేసాము. నేటికి 87 సంవత్సరాలు నాకు. మా ఇద్దరు బాగానే ఉన్నాము. భగవంతుడి కృప. मैं बिहार से हूँ. बहुत अच्छा है, बहुत ही अच्छा है. शिव भगवान देखिए हमारे आराध्य हैं और हिंदू धर्म में तो सबसे बड़े भगवान है, समझे ना. हम भोला भगवान, भोले बाबा, और बोलते हैं ना देवों को देव महादेव, तो बिल्कुल. और बाकी देखिए भगवान तो भगवान ही है, बट उनका स्थान सबसे ऊपर है, इसमें दो मत नहीं. बहुत ही अच्छा है. मैं तो यहाँ की नहीं हूँ, मैं झारखंड की हूँ, मगर मुझे आए हुए बहुत साल हो गया, 22 ईयर्स हो गया है. मगर जब से मैं आई हूँ यहाँ जब आती हूँ, बहुत बड़े लगाते हैं यहाँ पर, शिवलिंग लगाते हैं. बहुत ही अच्छा है. बहुत मानते हैं हम लोग, शिव भगवान को बहुत मानते हैं.